ఈ రోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ నెల్లూరు నుండే వచ్చారు. దీనికి 31 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. ఆల్రెడీ ఒక పాప ఉంది, పాపకి 7 ఇయర్స్ అన్నమాట. దీనికి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడాను టాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది. ఆ పాప ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యారనమాట. ఈ 7 ఇయర్స్ లో మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ రాలేదు. తను కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. ఒక 4 to 5 సైకిల్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అయిపోయినది. షీ డిడ్ నాట్ కన్సీవ్. సో తిను ప్రెగ్నెన్సీ కోసం అని వచ్చినప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే హార్మోన్స్ అన్ని బాగున్నాయి, ఎల్హెచ్ ఎలివేటెడ్ ఉంది, హస్బెండ్ కౌంట్ బాగుంది, నంబర్ 48 మిలియన్ ఉంది, కానీ మొటిలిటీ తక్కువగా ఉందన్నమాట. ఆ అమ్మాయి స్కాన్ చేసినప్పుడు తనకి పీసీఓ ప్యాటర్న్ ఉంది స్కాన్ లో. సో నేను హస్బెండ్ కి ఒక యాంటీ ఆక్సిడెంట్ యాడ్ చేశాను మొటిలిటీ ఇంప్రూవ్ అవడానికి. ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చాను. తనకి 15th డే మంచిగా ఎగ్ రిలీజ్ అయింది, ఎండోమెట్రియం బాగా వచ్చింది. ఆ సైకిల్లో తను కన్సీవ్ అయ్యింది. ఈ రోజు తనకి 9 weeks 4 days ప్రెగ్నెన్సీ. అయితే ఈ అమ్మాయికి 7 ఇయర్స్ నుంచి కూడా, పాప పుట్టిన తర్వాత 7 ఇయర్స్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకంటే తనకి పీసీఓడి ఉంది, దాని వలన ఎగ్ అనేది రిలీజ్ అవ్వటం లేదు, తను కన్సీవ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేసాము, ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్ ఇచ్చాము, మంచిగా రిలీజ్ అయింది, టైం ఇంటర్ కోర్స్ ప్లాన్ చేశారు, తను కన్సీవ్ అయింది.